హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో అంటే ఆయన చెప్పిన పాయింట్లు కొన్ని ఉన్నాయండి. సో నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత మీరు చెప్తే కొంచెం మా ప్రజలంతా కూడా చూసి తెలుసుకుంటారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మా హయాంలో షాపులు తగ్గించాము, బెల్ట్ షాపు పెరిమిట్లు షాపులు ఎత్తేసాము అంటున్నారు. దానికి ఎంతవరకు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మీరు అడిగినటువంటి ప్రశ్న సూటిగా సుత్తి లేకోకుండా చెప్పాలి అంటే, మొదట్లో 2934 షాపులకు తగ్గించారండి, బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు. దాని తర్వాత 3392 షాపులకు పెంచారండి. ఓకే. దీనికి 458 ఏపీ టీడీసీ అవుట్లెట్లు అదనం. ఏపీ టీడీసీ నథింగ్ బట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో ఈ అవుట్లెట్లు ఇస్తారు. ఇవి అదనంగా అండి. సో ఒక్క బారు షాపు కూడా ఇప్పుడు పెంచిన దాంట్లో ఒకటి కూడా తీయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి. సో ఆయన మాట్లాడినటువంటిది అవాస్తవం అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్లో తేలింది. ఇంకా రెండోది ఏమంటున్నారు, చివరికి కోవిడ్ టైంలో కూడా మద్యం షాపులు తెరిచి 24 గంటలు పనిచేసాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్కి ముందు మీ ఎమ్మెల్యేలే 80,000 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆయన మీడియా ముందు మాట్లాడడం అయితే జరిగింది కదా. అవన్నీ ఎలా మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. మరి ప్రతి బారు వెనక పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చారు. కొన్ని చోట్ల 2-3 రూములు కూడా అదనంగా చేశారండి. మరి ఈ మద్యం షాపులో ఉన్న వాళ్ళంతా ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే కదా. పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలైనా క్యాష్తో ట్రాన్సాక్షన్స్ జరిపి ఎక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేకోకుండా కేవలం క్యాష్ ద్వారా జరిపిన మాట అయితే వాస్తవమే కదా. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మా హయాంలో మద్యం తాగేవారు తగ్గారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానికి ఏమంటారు? ఎస్, ఇప్పుడు నేను సంఖ్య తీసుకొని ఇచ్చానండి, ఆధారాలు. సగటున మద్యం సేవించే వారి సంఖ్య 2019, 2020 నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక వచ్చిన సంవత్సరం అండి, అకాడమిక్ ఇయర్. ఈ మధ్యన 5.5% నుండి 2023, 2024 నాటికి 6.23% పెరిగింది. మద్యం షాపులు తగ్గించామన్నారు, ఇందాక చెప్పా ఎంతకు పెంచారు అని. రేట్లు 50 రూపాయలు ఉండేది ఎంత పెంచారు, ఎంత దోచారు అనేది ఇంకా చెప్తా. సో 6.23% పెరిగింది. ఇది తగ్గటమా పెరగటమా? శాతం పెరిగితే పెరగటమే. మరి 2018, 2019 మధ్య మద్యం ఆదాయము 6,220 కోట్ల రూపాయలు ఉంటే, ఎప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2023, 2024 నాటికి 4 రెట్లు పెరిగి 28,842 కోట్లు అయిందండి. ఇది ప్రజల రక్తం పీల్చడం కాదా? మరి ఎలా పెరిగింది 4 రెట్ల ఆదాయం? చంద్రబాబు గారి దిగిపోయే నాటికి 6,220 కోట్ల రూపాయలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి 28,842 కోట్ల రూపాయలు. మరి ఇది దయ ఉంచి ఎవరైనా విమర్శించే వాళ్ళంటే ఒకసారి దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు తెచ్చిన సీటెల్ సాఫ్ట్వేర్తో దోచుకున్నారు, నేను వచ్చి రద్దు చేశాను అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఈ రిటైల్ దుకాణాలు, డిపోలు, ఏపీఎస్బిసిఎల్ డిజిటలీను అనుసంధానం చేయడం కోసము 2019 వరకు సీటెల్ సాఫ్ట్వేర్ వాడేవారండి. అంటే ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తా ఓఎఫ్ఎస్లు ఈ సీటెల్ సాఫ్ట్వేరు ఇచ్చేది ఆటోమేటిక్గా. సో ఇది రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసి ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ఎత్తేసి ఒక ప్రైవేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి మాన్యువల్గా మద్యం ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఈరోజు ఆధారాలతో అంటే సిట్ దర్యాప్తులో తేలింది. ఇప్పుడు దీంట్లో సీటెల్ సాఫ్ట్వేర్ పెట్టి ఎంత మద్యం ఆర్డర్లు జరుగుతూ ఉన్నాయి, ఎంత సేల్ అవుతుంది, ఓఎఫ్ఎస్ అనేది ఒక కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎక్కడ ఏంది ఎలా అవసరమో అని చెప్పేసి ఆ ఓఎఫ్ఎస్ ఆటోమేటిక్గా అది డెవలప్ చేసుకుంటుంది. ఏది? సీటెల్ సాఫ్ట్వేర్. మరి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? ఒక ప్రైవేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి మాన్యువల్గా మద్యం ఆర్డర్లు ఇస్తే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? ఇది ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మా హయాంలో ఏ కొత్త బ్రాండు రాలేదు, బ్రాండెడ్ లిక్కర్ ఎక్కడ కూడా మేము ఆపలేదు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అయితే అవాస్తవం చెప్పారని అయితే నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం 38 కొత్త జే బ్రాండ్లు వచ్చాయని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్షాలు, ఇప్పుడున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది.
రాష్ట్రంలో చంద్రబాబు గారి హయాంలో టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ తీసుకుందామండి. అంటే 2014 నుంచి 2019 మధ్య ఎక్కువ సేల్ అయిన ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే ఆఫీసర్స్ చాయిస్, మెక్డోవెల్స్, హెచ్డి హెవెన్స్ డోర్, ఇంపీరియల్ బ్లూ. ఓకే, ఇవండి చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఈ 5. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ వచ్చేసి ఒకసారి చూసినట్లయితే సిరీస్ క్లాసిక్ బ్లూ, సిల్వర్ స్ట్రైప్స్, రాయల్ ప్యాలెస్, బ్లూ క్లాసిక్, కింగ్స్వెల్. ఎక్కడ కూడా అంటే అంతకుముందు ఎక్కడ కూడా మనకి ఇక్కడ కనిపించలేదండి. మరి బాబు గారి హయాంలో ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఇవ్వతే జగన్మోహన్ రెడ్డి గారి హయానికి వచ్చేదానికి అసలు కంప్లీట్లీ ఒక పేరన్నా రిపీట్ అయిందా? లేదు సార్, ఒక్కడ కూడా కనిపించలేదు. ఇక్కడే ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మా హయాంలో బ్రాండెడ్ లిక్కర్ ఎక్కడ ఆపలేదు, మేము కొనసాగిస్తూనే ఉన్నామని చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? బ్రాండెడ్ లిక్కర్ కొనసాగినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 2018-19 మధ్య 31.9% అమ్మకాలు చేస్తే, ఇది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 2023-24 నాటికి 0% వచ్చాయి. ఇది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనేది బ్రాండెడే. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి పెనార్డ్ రికార్డ్ ఇండియా 2018-19 మధ్య 7.53% అమ్మకాలు చేస్తే 2023-24 నాటికి 0% వచ్చాయి. పాయింట్ నెంబర్ 2. జాన్ డిస్టిలరీస్ 2018-19 మధ్య 6.35% అమ్మకాలు చేస్తే 2023-24 నాటికి 0% వచ్చాయి. ఏంటి సార్ మొత్తం 0? పాయింట్ నెంబర్ 3. కింగ్ ఫిషర్ బీర్లు 2014-19తో పోల్చితే 2019-24 మధ్య కేవలం 11% అమ్మకాలు అయ్యాయి. దాని స్థానంలో బూమ్ బూమ్ బీర్లు, బ్లాక్ బాస్టర్ బీర్లు వచ్చాయి. ఇది వాస్తవమా కాదా? మరి ఇన్ని వాస్తవాలు చెప్తా ఉన్నాం. అప్పటికి ఇప్పటికి ఏవి అని మీరు అడిగినటువంటి ప్రశ్నకు. సో మా హయాంలో నాణ్యమైన మద్యం నేను సరఫరా చేశాను అంటున్నారు, దానికి ఏమంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాణ్యమైన మద్యం ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య అంటే 2019 నుంచి 2024 మధ్య ఎక్కువ నమోదైనటువంటి కేసులు ఏంటి అనేది ఒకసారి లిస్టు చూసుకున్నట్లయితే 2019-24 మధ్య, ఇది నేను చెప్పేటువంటి మాట కాదండి, ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా మనం మాట్లాడుకున్నట్లయితే, వన్స్ అగైన్ ఐమ్ రిపీట్, ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా సో సంచలన విషయాలు బయటకు వచ్చాయండి. లివర్ సంబంధిత రోగాలు ఈ 5 ఏళ్ల పాలనలో 200% పెరుగుదల. సో న్యూరాలజికల్ మెదడుతో సంబంధిత సమస్యలు 1000% పెరుగుదల. కిడ్నీ సమస్యలు 84% పెరుగుదల. మరి ఈ లెక్క ప్రకారము గత 5 ఏళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 ఏళ్ల కాలానికి ఇంత శాతం పెరుగుదల అంటే ముందుతో పోలిస్తే పెరిగినట్టేగా. అవును. మరి ఎందుకు పెరిగినట్టు? నాణ్యమైన మద్యం ఇచ్చి ఉంటే అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఆయన విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి వీళ్ళంతా కూడా చంద్రబాబు మనుషులే అని అంటున్నారు. అంటే వీళ్ళు దొరికిపోయారు కాబట్టి ఆ మాట అంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది ఏదైతే ఉందో ప్రజలు నమ్ముతారా అండి? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాదా? మరి వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి అందరూ చంద్రబాబు మనుషులే అంటున్నారు. 2019 సెప్టెంబర్ 16న ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని, ఆయన రైల్వే శాఖలో ఉండేవాడండి వాసుదేవరెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారిని డిప్యూటేషన్పై ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఏపీ ఎస్బీసీఎల్ ఎండీగా నియమించిండేది జగన్మోహన్ రెడ్డి గారు కదా? ఎవరిని? వాసుదేవరెడ్డి గారిని. విజయసాయి రెడ్డి చంద్రబాబు గూటి చిలుక అని చెప్పేసి అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా అతన్ని నీ కంపెనీల్లో ఆడిటర్గా పెట్టింది ఎవరు? అరబిందో కంపెనీ కాకినాడ పోర్టులో జరిగినది అందరం చూసాము. అవన్నీ జరగడానికి నీ కనుసొన్నల్లో జరగకపోతే నువ్వు ఆగుతావా? మరి ఇది నిజము కాదా? మరి రాజకేశ్ రెడ్డి ఎవరు నీకు తెలియదా? మరి రాజకేశ్ రెడ్డి కూడా మద్యం స్కామ్లో ప్రధాన అనుచరుడు. మరి నీకు తెలియకుండానే ఆయనకు ఐటీ సలహాదారు పదవి ఇచ్చినట్టు అంటావా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం ఉంటేనే కదా లిస్ట్ ఇచ్చేది, పదవుల లిస్టు.
మరి గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్కు సంబంధం లేదా? భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ కాదా? ఎలా ఇచ్చారు శాశ్వత డైరెక్టర్గా? అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా నమ్ముతారు అనేది ఇంకా లేదు. ఇంకా మీ మాటలకు క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయతలు లేవు అనేది మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో భాగంగా అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. సో చూసారు కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని విషయాలకి క్లుప్తంగా చాలా క్లియర్గా షణ్ముఖ్ గారు అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.